ఆయనకు పనే దైవం, అంకిత భావమే ఆయన విజయ రహస్యం. పవర్ఫుల్ నటనే ఆయన ఆయుధం. జీరో నుంచి హీరో అయిన కన్నడ సహజ నటుడికి పట్టిందల్లా బంగారం అవుతోంది. సినిమానే శ్వాసగా బతికిన ఆయన జాతీయ ఉత్తమ నటుడు కూడా అయ్యారు. పెద్దగా కీర్తి కాంక్ష లేకపోయినా సక్సెస్ ఆయన ఇంటి పేరుగా మారుతోంది. ఆయనే రిషబ్ శెట్టి. The best actor in a leading role is Rishabh Shetty for Kantara. ప్రాంతీయ సినిమాకు జాతీయ హోదా తెచ్చిన బహుకొద్ది మందిలో రిషబ్ శెట్టి ఒకరు. రీజనల్ స్టోరీస్ కి కూడా మంచి వాల్యూ ఉంటుందని నిరూపించిన కథానాయకుడు రిషబ్. ఒక్క సినిమాతో నటుడిగా ఆయన అన్ని శిఖరాలను అధిరోహించేశారు. స్టోరీ లైన్ ఎలా ఉంటే సక్సెస్ అవుతుందో రిషబ్ పుక్కిట పట్టేశారు. కథ కోసమే కాదు, ఆడియన్స్ తో కనెక్ట్ అయ్యేందుకని రిషబ్ విశ్వసిస్తారు. తమ జీవితం, తమ పరిసరాలు, తమ ఆలోచన విధానాన్ని ప్రతిబింబించే సినిమా అంటే జనం పరుగులు పెట్టి థియేటర్ కు వస్తారని రిషబ్ గ్రహించినందునే కాంతార సూపర్ సక్సెస్ అయింది. చిన్న సినిమాకు పెద్ద ఇమేజ్ తీసుకురావడంలో రిషబ్ తనదైన ప్రత్యేకతను చాటుకున్నారు. తాజాగా ప్రకటించిన 70వ జాతీయ సినిమా అవార్డుల్లో రిషబ్ ఉత్తమ నటుడిగా ఎంపికై త్వరలో పురస్కారం అందుకోబోతున్నారు. తాను సినిమా కోసమే పుట్టానంటారు. నిత్యం సినిమా గురించే ఆలోచిస్తానంటారు. సినిమా పరిశ్రమలో ఏ పనైనా చేసేందుకు సిద్ధంగా ఉంటానంటారు. అందుకే నటుడిగా, నిర్మాతగా ఆయన ప్రయాణం సినీ జనానికి స్ఫూర్తిదాయకం. తక్కువ కాలంలోనే భారతీయ సినిమాకు ఆయన చేసిన సేవలను గుర్తించే జాతీయ ఉత్తమ నటుడి పురస్కారం అందిందని అనుకోవాలి. కన్నడ కుగ్రామం నుంచి జాతీయ స్థాయికి ఆయన ఎదిగిన తీరు కాంతార సినిమానే చెప్తోంది. ఈ అవార్డుతో ఆయన ఖ్యాతి అంతర్జాతీయ స్థాయికి కూడా చేరుతోంది. తన జీవితంలో కొన్ని ఘటనల కారణంగా సినిమా వైపే వెళ్లకూడదనుకున్న ఓ కష్టజీవి ఇప్పుడు జాతీయ ఉత్తమ నటుడయ్యారు. రిషబ్ది కర్ణాటకలోని కెరాడి అనే పల్లెటూరు. మధ్యతరగతి కుటుంబం. అమ్మ రత్నావతి, నాన్న భాస్కర్ శెట్టి జ్యోతిష్కుడు. ఆయనకు ఒక అక్క, అన్న, అందరిలో చిన్నవాడు కావటంతో రిషబ్ ని గారాబంగా పెంచారు. చదువులో కంటే అల్లరి ఆటల్లోనే చురుగ్గా ఉండేవారు. జూడో పోటీల్లో పలు పతకాలు సాధించారు. అది రిషబ్ తండ్రికి నచ్చేది కాదు. అక్కడే ఉంటే కొడుకు జులాయిగా మారతాడన్న భయంతో బెంగళూరుకు పంపించారు. నాన్న కోపంతో పంపించేసినా రిషబ్ మాత్రం ఆనందంలో మునిగిపోయారు. సినిమాలో ఎంట్రీకి అక్కడే బీజం పడింది. రిషబ్ చిన్నప్పుడు యక్షగానాల్లో పాల్గొనేవారు. బెంగళూరులోని బిహెచ్ఎస్ కాలేజీలో డిగ్రీలో చేరారు. అక్కడే రంగసౌరభం అనే బృందంలో చేరి నాటకాలు వేసేవారు. డిగ్రీ పూర్తవకుండానే ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ లో శిక్షణ కోసం డైరెక్షన్ డిపార్ట్మెంట్ లో చేరారు. ఇంట్లో డబ్బులు తీసుకోకుండా ఉండేందుకు మినరల్ వాటర్ వ్యాపారం చేశారు. నిర్మాత ఎండి ప్రకాష్ ఆశీస్సులతో సనైడ్ చిత్రానికి సహాయ దర్శకుడిగా పనిచేశారు. అక్కడ ఎడిటర్, రైట్ బాయ్, టచ్అప్ మ్యాన్ ఇలా ఎవరు రాకపోయినా ఆ పనిని చేస్తూ 24 క్రాఫ్ట్స్ నేర్చుకున్నారు. కానీ ఆ సినిమా షూటింగ్ మధ్యలోనే ఆగిపోయింది. मेरा जो टीम है उन लोगों की वजह से ये फिल्म किया है हम लोगों ने. आई एम जस्ट अ फेस ऑफ इट, दैट्स इट. एंड वो लोगों का एफर्ट है, वो लोगों का साथ दिया है मेरे साथ. प्रोडक्शन हाउस होम्बाले ने हमको इतना सारा सपोर्ट किया है. एंड मेरा डीओपी, दूसरा आर्टिस्ट जो है, सपोर्टिंग आर्टिस्ट जो है एंड टेक्नीशियंस हो, वो लोग का एक सपोर्ट से ये हुआ है. एंड कर्नाटका लोग, उन लोगों को मैं थैंक यू कहना चाहता हूँ. सो सबको थैंक यू, क्योंकि लोग ने बहुत बड़ा हिट कर दिया है फिल्म ना. तो वो उसके बाद जो ये है, सो इट इज लाइक और एक ये है. सो लोगों को एंड नेशनल अवार्ड पैनल को एंड जूरीज को मैं थैंक यू कहना चाहता हूँ. ప్రముఖ దర్శకుడు రవి శ్రీవత్స తీస్తున్న చిత్రం గండ హెండతి యూనిట్ లో క్లాప్ బాయ్ గా చేరారు. దర్శకుడు కొట్టడంతో అక్కడి నుంచి తప్పుకున్నారు. వ్యాపారం ప్రారంభించి దివాలా తీసి మళ్లీ సినిమాలోకి వెళ్లారు. రక్షిత్ శెట్టితో పరిచయమై రిక్కీ కథను ఆయనకు చెప్పి ఒప్పించారు. సినిమా సక్సెస్ అయింది. తర్వాత కిరిక్ పార్టీ సూపర్ సక్సెస్ అయింది. బెల్ బాటమ్ తో రిషబ్ హీరోగాను కోరిక నెరవేర్చుకున్నారు. సర్కారీ తర్వాత రిషబ్ దర్శకత్వం వహించిన చిత్రం కాంతార. ఆయన ప్రధాన పాత్ర పోషించడం విశేషం.
తమ ప్రాంత సంస్కృతి సంప్రదాయమే ఇతివృత్తంగా రూపొందిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చిన్న సినిమాగా విడుదలై దేశవ్యాప్తంగా పెద్ద విజయాన్ని అందుకుంది. ఇప్పుడు రిషబ్ తిరుగులేని కథానాయకుడు. ఆయన సక్సెస్ గ్రాఫ్ ఎటు పోతుందో చూడాలి.